హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో శ్రీ విష్ణు హీరోగా చేసిన విష్ణు విన్యాసం మూవీ రివ్యూ చూద్దాం. నయన్ సారిక హీరోయిన్ గా చేశారు అండ్ ఈ మూవీని యదునాథ్ మారుతీరావు డైరెక్ట్ చేశారు. ఇంకా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఓకే, ఏదో అలా ఉంది అనిపించింది. ఈ మూవీలో హీరోయిన్ కి ఒక ప్రాబ్లం ఉంటుంది అండ్ మూవీ అంతా కూడా ప్రాబ్లం పైనే తిరుగుతుంది. సో ఆ ప్రాబ్లం ని మీరు సీరియస్ గా తీసుకుంటే అంటే ఏంటి ఇలాంటి ప్రాబ్లం కి ఇలా చేస్తున్నారని ఫీల్ అయితే మాత్రం మూవీ మీకు అస్సలు నచ్చదు. అలా కాకుండా సరే ఏదో కామెడీగా చూపిస్తున్నారులే నవ్వుకుందాం అనుకుంటే మాత్రం ఓకే ఓకే అనిపిస్తుంది. అంటే అప్పుడు కూడా పెద్ద గొప్పగా ఏం లేదు కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ లో నవ్వు వస్తుంది. అండ్ శ్రీ విష్ణు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీ అంతా తను ఒక్కడే నడిపించాడని చెప్పొచ్చు. ఆల్రెడీ మనకి శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్, ఆ డైలాగ్స్ అండ్ ఆయన మాడ్యులేషన్ అదంతా మనకి తెలుసు. అండ్ ఇందులో కూడా అలానే ఉంటుంది. స్టోరీ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అసలు సంబంధం లేకుండా ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఒక సీన్ కి ఇంకో సీన్ కి అస్సలు లింక్ ఉండదు. ఈ సీన్ లో ఒకటి చెప్తారు, ఆ తర్వాత ఏదో జరిగింది అని అసలు అంతకు ముందు జరిగిన దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఇంకా అద్భుతమైన స్టోరీ ఏంటంటే హీరోకి జాతకాలు, మూఢనమ్మకాలు అంటే పిచ్చి. ఏం చెయ్యాలన్నా రాహుకాలం, దుర్ముహూర్తం అన్ని చూసుకునే చేస్తాడు. సో దానివల్ల ఏజ్ అయిపోతున్నా పెళ్లి కాదు. అలాంటి టైంలో హీరోయిన్ కలుస్తుంది. స్టార్టింగ్ లోనే హీరోయిన్ కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది. లైక్ మనకి టీజర్ లో చూపించినట్టు సిగరెట్, మందు లాంటివన్నమాట. అలా కామెడీగా ఇద్దరు లవ్ లో పడిపోతారు. అండ్ అప్పుడే హీరోయిన్ కి ఒక ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. అండ్ ఈ ప్రాబ్లం ఏంటో చెప్పడానికి ఫస్ట్ హాఫ్ లో ఇచ్చే బిల్డప్ అంతా ఇంత కాదు. ఇంకా కరెక్ట్ గా ఇంటర్వెల్ టైం కి ఆ ప్రాబ్లం రివీల్ అవుతుంది. సో ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, దానివల్ల శ్రీ విష్ణుకి వచ్చిన కష్టాలేంటి, అండ్ తన జాతకాల మీద నమ్మకం ఏమైంది అనేవి మిగతా స్టోరీ. అండ్ సెకండ్ హాఫ్ అంతా ఇదే జరుగుతుంది. నేను మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఈ ప్రాబ్లం కి ఇంతలా అయిపోవడం ఏంటి అని అనుకున్నా. అండ్ క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదొక్కటే నాకు కొంచెం కన్విన్సింగ్ గా అనిపించింది అంతే. అది తప్ప మిగతా అంతా కూడా నో లాజిక్స్ అన్నట్టే పోతా ఉంటుంది. అండ్ ఇందాక చెప్పే కదా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఓవర్ యాక్షన్ అని, దాని మీద మూవీలోనే కమెంట్ ఉంటుంది. శ్రీ విష్ణు ఒక సీన్ లో అంటాడు, ఇప్పుడు చూడండి వీళ్ళ సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు అని. సో ఇంకా క్యారెక్టర్స్ అంత కాబట్టి ఓకే, ఇంకేం చేయలేం. కాకపోతే అసలే అది ఓవర్ యాక్టింగ్ అంటే దానికి మించి హీరోయిన్ వాళ్ళ మదర్ ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఓవరాల్ గా మూవీ అంతా ఇదే లైన్ మీద నడుస్తుంది. హీరోయిన్ ప్రాబ్లం, దానికి సొల్యూషన్ అంతే. ఈ మధ్యలోని సత్య అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ లో పెట్టాలి కాబట్టి ఒక ఎమోషనల్ సీన్ పెట్టారు. అండ్ అప్పుడు హీరోయిన్ తన మనసులో మాట చెప్తుంది. ఓకే, అంతవరకు బానే ఉంది. కానీ అప్పుడంతా చెప్పి ఆ తర్వాత ఏదో జరిగిందని హీరోకి దూరంగా ఉంటుంది. యాక్చువల్ గా అక్కడ అప్పటికున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే హీరోతోనే ఉండాలి. కానీ అలా ఉండదు. దానికి ఇచ్చే రీజన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే శ్రీ విష్ణు ఇస్ ద సోల్ ఎంటర్టైనర్ ఆఫ్ ద మూవీ. తనున్న సీన్స్ లో మాక్సిమం నవ్వించడానికి ట్రై చేశారు. అండ్ మీమ్స్ అయితే మాత్రం ఒక రేంజ్ లో వాడారు. అండ్ అందులో కొన్ని అయితే మంచి ఫన్నీగా అనిపించాయి. కానీ మూవీ స్టార్టింగ్ లో కొన్ని డైలాగ్స్ అర్థం కాలేదు నాకు. అంటే మరీ ఫాస్ట్ గా ఉన్నట్టు అనిపించాయి. అండ్ హీరోయిన్ నయన్ సారిక కూడా బాగా చేశారు. అండ్ చూడడానికి కూడా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయినట్టు అనిపించింది. మిగతా క్యారెక్టర్స్ లైక్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ అందరూ కూడా ఓకే ఓకే అనిపించింది. మెయిన్లీ సత్య అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్న సీన్స్ బాగున్నాయి. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే స్టోరీ అయితే అస్సలు నచ్చలేదు. అసలు ఏం లేదు కూడా నచ్చడానికి. అండ్ నెరేషన్ కూడా చాలా డల్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా నాకు నచ్చలేదు. స్టార్టింగ్ లో అయితే మూవీలో క్యారెక్టర్స్ ని వెతుక్కున్నా, అంత డార్క్ గా ఉంది పిక్చర్. మేబీ ఇది నేను వెళ్ళిన థియేటర్ ప్రాబ్లమా లేదా అందరికీ అలానే అనిపించిందా తెలియదు కానీ నేను చూసినప్పుడు అయితే అలానే అనిపించింది. మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఓవరాల్ గా మూవీ బిలో యావరేజ్ అనిపించింది. ఇప్పుడు వేరే ఏం మూవీస్ లేవు కాబట్టి స్టోరీ, లాజిక్స్ ఏమొద్దు, కొంచెం నవ్వుకున్నా చాలనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. లేదా 1 మంత్‌లో అమెజాన్‌లో వచ్చేస్తుంది. అప్పుడు చూసుకోండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ 2/5. మీరు ఒకవేళ ఆల్రెడీ మూవీ చూసేసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.